కి ముందు పాన్ ఇండియా ఆడియన్స్ అటెన్షన్ అందుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారివి. కొందరు కూర్చున్న చోటే పావులు కదుపుతూ ఉంటారు, మరికొందరు గ్రౌండ్ లోకి దిగి మరీ ప్రచారం చేసుకుంటారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఫలానా ప్లానే వర్కౌట్ అవుతుందని చెప్పడానికి లేదు. వర్కౌట్ అయితే అయిందనుకోవాలి, లేకుంటే ప్లాన్ బి వైపు చూసుకోవాలి. అంతే కదా, ఏమంటారు? ఎంత కంటెంట్ ఉంటే అంత పబ్లిసిటీ చెయ్యాలి అన్నది రాజమౌళి నమ్మే ఫార్ములా. అందుకే మెయిన్ సిటీస్ ని మార్క్ చేసి మరీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మూవీ యూనిట్ మొత్తం ఉండేలా ముందు నుంచే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. జక్కన్న స్ట్రాటజీనే కాస్త భిన్నంగా ఫాలో అవుతున్నారు బన్నీ. పబ్లిక్ అపియరెన్స్ ఇస్తూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. అయితే మెయిన్ సిటీస్ కాకుండా సినిమాల కోసం మాస్ విపరీతంగా ఎదురుచూసే ప్రాంతాల మీద దృష్టి పెడుతున్నారు. రీసెంట్గా పాట్నాలో కనీ విని ఎరుగని రీతిలో ఈవెంట్ చేసిన బన్నీ త్వరలోనే హుబ్లీలో మరో ఈవెంట్కి హాజరు కానున్నారు. అందరూ బెంగళూరుకే పరిమితమైతే ఓ స్టెప్ ముందుకేసి హుబ్లీ ఆడియన్స్ ని టచ్ చేయాలనే బన్నీ ప్లాన్ అదుర్సని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్. సమయం వచ్చింది కాబట్టి పబ్లిసిటీ విషయంలో ప్రభాస్ ఫాలో అవుతున్న రూట్ మ్యాప్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. పబ్లిక్ అపియరెన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ప్రభాస్. మిగిలిన టీంతో పబ్లిసిటీ కానిచ్చేసి ఒకటి అరా ఫంక్షన్లకు మాత్రం హాజరవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో మిగిలిన హీరోలందరూ గ్రౌండ్లోకి దూకి మరీ పబ్లిసిటీ చేసుకుంటోన్న ఈ టైంలో ప్రభాస్ తన ఆలోచనను మార్చుకుంటారా, లేకుంటే తన దారిలోనే ట్రావెల్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మళ్ళీ అదే మాట. అప్పుడే కొత్త వారం వచ్చేసింది. సోమవారం సరికొత్తగా షూటింగ్లకు హాజరయ్యారు మన హీరోలు. సేమ్ లొకేషన్లకు వెళ్లేవారు ఎంతమంది, లొకేషన్లు షిఫ్ట్ అయిన వారెందరు? ఇంతకీ ఏ కెప్టెన్ ఏ లొకేషన్ ని ఫైనల్ చేశారు? చూసేద్దాం పదండి. అశోక క్రియేషన్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నటిస్తున్న NKR 21 సినిమా నయా స్కెడ్యూల్ హాలో నెటివ్ స్టూడియోలో మొదలైంది. గత కొన్ని వారాలుగా ఇక్కడే శర్వానంద్ సినిమా కోసం సెట్ వర్క్ చేస్తున్నారు. నీరజ కోనా డైరెక్షన్లో సిద్ధు జోనల్గడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదా సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 కోటి ఉమెన్స్ కాలేజ్కి షిఫ్ట్ అయింది. నితిన్ హీరోగా వెంకీ కుడుమల డైరెక్షన్లో వస్తున్న రాబిన్ హుడ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమల డైరెక్షన్లో వస్తున్న కుబేర్ చిత్రీకరణ కూడా అక్కడే స్పీడ్ అందుకుంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ మూవీని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. గేమ్ చేంజర్ కోసం ఈ లొకేషన్కి వెళ్తున్నారు కెప్టెన్ శంకర్. మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజాసాబ్ సినిమా అజీజ్ నగర్లోని పీపుల్ మీడియా స్టూడియోలో వేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం బాచుపల్లిలో ఒకటి, అన్నపూర్ణ స్టూడియోలో ఇంకొకటి 2 యూనిట్లు పనిచేస్తున్నాయి. రవితేజ హీరోగా భాను డైరెక్షన్లో వస్తున్న సినిమా శంకరపల్లిలో జరుగుతోంది. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభూ అన్నపూర్ణ స్టూడియోస్ కి ఫిక్స్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర జపాన్ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. మనం చేసిన పని సక్సెస్ అయిందా కాలేదా అనే విషయాన్ని ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? ఎవరో ఎప్పుడో ఎక్కడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సక్సెస్ కి సౌండ్ ఎక్కువ, మారుమోగిపోతుంది. లేటెస్ట్ గా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో స్పెషల్ గా ఎవరైనా చెప్పాలా ఏంటి? అలా తెలిసిపోయిందిగా అందరికీ. नमस्ते। बिहार के पावन धरती को मेरा शत शत प्रणाम। पहली बार बिहार आया हूं। आपका प्यार और आपका स्वागत के लिए बहुत बहुत शुक्रिया। पुष्पा कभी झुकेगा नहीं, लेकिन आज पहली बार आपका प्यार के लिए झुकेगा। थैंक यू पाटना, बहुत प्यार दिए आप, बहुत बहुत शुक्रिया। ఎక్కడా తగ్గని హీరో అభిమానుల ప్రేమాభిమానాలకు తగ్గాడు. అంత పెద్ద మాటను అల్లు అర్జున్ చెప్పారంటే ఆయనకు పాట్నా వేదికగా అందిన స్వాగతం అలాంటిది. మరి చుట్టూ జనాలు, చూసినంత దూరం వెలుగులు. ఓ సౌత్ ఇండియన్ సినిమాకి నార్త్ ఇండియాలో అందిన రిసెప్షన్ కి ఫిదా అవుతున్నారు మనవారు. ట్రైలర్ లైవ్ స్ట్రీమింగ్ కి హైయెస్ట్ నంబర్ ఆఫ్ వ్యూస్ రికార్డ్ అయ్యాయి. విడుదలై ఇన్ని గంటలైనా యూట్యూబ్ లో ఇంకా నంబర్ 1 పొజిషన్ లోనే కంటిన్యూ అవుతోంది.
ట్రైలర్ మానియానే ఇంతగా ఉంటే డిసెంబర్ 5న థియేటర్స్ లో వైల్డ్ ఫైర్ ఏ రేంజ్ లో ఉంటుందోననే ఊసే గూస్ బంప్స్ తెచ్చేస్తోంది ఫ్యాన్స్ కి. రాజమౌళి, ప్రశాంత్ వర్మ, నాగవంశీ ఒక్కరా ఇద్దరా సెలబ్రిటీలంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు పుష్పరాజ్ హార్డ్ వర్క్ ని. ఈ రేంజ్ భారీతనం ఉన్నప్పుడు సుక్కు మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని హైర్ చేసి వర్క్ షేర్ చేయడంలో తప్పేం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ట్రైలర్ లో మీరు విన్న ప్రతి బీట్ ఆర్ఆర్ నాదేనని గట్టిగానే చెప్పేశారు దేవిశ్రీ ప్రసాద్. పుష్పరాజ్ సిల్వర్ స్క్రీన్ మీద చేయబోయే మ్యాజిక్ కోసం వెయిట్ చేయండి అంటూ ఊరిస్తున్నారు మేకర్స్. మాస్ రాజాలు, మాస్ మహారాజుల గురించి విన్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మాస్ మహారాణుల గురించి మాట్లాడుకోవాలేమో. పైట కొంగు బిగించి కట్టి చేతిలో కొడవలితో అవతలి వారి పీకలు కసాకసా కోసేస్తున్నారు మన నాయకులు. మొన్నటికి మొన్న అనుష్క ఘాటీ గ్లిమ్స్ ని మర్చిపోకముందే రేస్ లో నేను ఉన్నానంటూ రెడీ అయిపోయారు రాక్కాయి నయన్. నయనతార బర్త్డే సందర్భంగా రాక్కాయి టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. ఓ పక్కన ఊయలలో చంటిదాని బాగోగులు చూసుకుంటూనే మరోవైపు కండలు తిరిగిన రౌడీల పని పట్టిన రాక్కాయిగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు నయన్. ఆమె పైట బిగించి కొడవలి పట్టి వీర విహారం చేస్తుంటే వారే వా అన్నారు జనాలు. స్వీటీ శెట్టి ఫ్యాన్స్ అయితే ఘాటీ గ్లిమ్స్ ని ఇంకోసారి చూసుకుంటున్నారు. యాక్షన్ క్వీన్ అంటూ ఘాటీలో అనుష్కను సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు క్రిష్ జాగర్లమూడి. అనుష్క 2.0 అంటూ ఇన్స్టెంట్ గా మెచ్చుకున్నారు ఫ్యాన్స్. ఆ మధ్య కీర్తి సురేష్ చేసిన సానికాయుధం సినిమాను మించిపోయిందనుకున్నారు. ప్రస్తుతం రివాల్వర్ రీటా చేస్తున్నారు కీర్తి. అయినా రాన్ రస్టిక్ స్క్రిప్ట్లను యాక్సెప్ట్ చేయాలంటే కీర్తి సురేష్ పేరే వినిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రమేణా ఆమెకు పోటీ పెరుగుతోంది. ట్రెండ్లో ఉన్న విషయాలను ఫాలో కాకుండా ఉండరు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో శామ్ యాక్షన్ సీక్వెన్స్ చూసి వారెవ్వా, ఇన్నాళ్ళు మనం చూసిన సమంత ఈమెనా అని వండర్ అయ్యారు ఆడియన్స్. ఆ రేంజ్లో యాక్షన్ని ఇరగదీశారు శామ్. రీసెంట్ సిటాడెల్లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఫర్దర్గా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకు పక్కా ఫిట్ అవుతారని ఫిక్స్ అయిపోతున్నారు మేకర్స్. సో ఇక మాస్ అనే పదం హీరోలకే కాదు, హీరోయిన్లకు వర్తిస్తుందన్నమాట. నందమూరి అభిమానులకు డబుల్ బొనాన్జా రెడీ అవుతోంది. మేమిచ్చే అప్డేట్లు అందరిచ్చేలా సాదాసీదాగా ఉండవు, సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. కడుపు నిండింది ఇక చాలు అనేలా వడ్డిస్తామంటూ ఊరిస్తున్నారు నందమూరి బాలయ్య. కొడుకుతో కలిసి హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నారు నందమూరి అందగాడు. డాకు మహారాజ్ టైటిల్ ని మాత్రమే అనౌన్స్ చేస్తారనుకుంటే అంతకు మించిన అప్డేట్స్ తో కిక్కిచ్చేశారు బాలయ్య. ఓవైపు ఆ సినిమా సందట్లో ఉంటూనే మరోవైపు అఖండ సీక్వెల్ తాండవంను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 2వ వారంలో హైదరాబాద్లో అఖండ 2 మొదలవుతుంది. ఫస్ట్ షెడ్యూల్లో కీలక పాత్రధారులందరితోనూ కీ సీక్వెన్స్ ప్లాన్ చేశారట బోయపాటి. ఫస్ట్ పార్ట్ ని మించేలా సెకండ్ పార్ట్ ఉండేలా స్క్రిప్ట్ ని అద్భుతంగా డీల్ చేశారట. అఖండ 2 కోసం బాలయ్య రెడీ అవుతుంటే మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమా కోసం మోక్షజ్ఞ సిద్ధమంటున్నారు. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ కథను మోక్షజ్ఞ కోసం పర్ఫెక్ట్ గా చేశారు ప్రశాంత్ వర్మ. డిసెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో స్పెషల్ సెట్స్ వేస్తున్నారు. అటు బాలయ్య, ఇటు మోక్షజ్ఞ ఇద్దరూ ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథలతో ఒకేసారి సినిమాలు చేస్తుండడం ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. సినిమాలకు బజ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అందులోనూ ఆ బజ్ ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడాలంటే ఇంకేం చేయాలి? ఏదేదో చేయడం ఎందుకు? జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడితే సరిపోతుంది కదా. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఇదే ఫ్యాషన్. అందుకేనేమో విశ్వక్సేన్ కూడా ఆలోచించకుండా ఫాలో అయిపోయారు. విన్నారుగా, ఇవి విశ్వక్సేన్ అన్న మాటలు. 10 సినిమాలయ్యాయి. ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నానంటూ విశ్వక్సేన్ అన్న మాటలు ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. నిజంగానే ప్రిపేర్ అయింది మర్చిపోయి ఇలా మాట్లాడారా, లేకుంటే ఏదోలా కాంట్రవర్సీ డైలాగ్స్ 4 చెప్పాలని ఇలా అనేసారా అంటూ ఆయన స్పీచ్ గురించి జోరుగానే డిస్కషన్ జరుగుతోంది నెట్టింట్లో. మేమిట్లనే మాట్లాడతాం, మా సినిమాను ఇలాగే ప్రమోట్ చేసుకుంటాం, మేమేం తప్పు చేయడం లేదంటూ క్రిటిక్స్ రివ్యూయర్ల గురించి మాట్లాడటం ఇదే లాస్ట్ అంటూ చెప్పదలుచుకున్న విషయాలను చెప్పేశారు విశ్వక్. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే వీపు పగులుద్ది అంటూ రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చారు. మెకానిక్ రాకీ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్లీ మళ్ళీ చేయటమే తెలుసు నాకు అంటూ నేనింతే తరహా డైలాగ్స్ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోలీలా ఓపెన్ అవ్వటం ఈ మధ్య కాలంలో అడపాదడపా కనిపిస్తూనే ఉంది. తనను ట్రోల్ చేయవద్దని కా వేడుకలో కిరణ్ బవరం తన పెద్దనాన్న అన్న గురించి పదే మాట్లాడతానని ఆ మధ్య వరుణ్ తేజ్, లేటెస్ట్ గా రివ్యూయర్ల గురించి విశ్వక్సేన్. నియర్ ఫ్యూచర్ లో ఇంకెవరి ట్రెండ్ ని ఫాలో అవుతారో చూడాలి. పబ్లిసిటీ కోసం 1,00,000 మార్గాలుండగా ఇలా ఏదో ఒకటి మాట్లాడి హల్చల్ చేయటం ఎందుకనే అసహనం కూడా వ్యక్తమవుతోంది. మరి వాటిని చెవిన వేసుకునే వారెవరో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.